హలో హాయ్, నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్. నేను 20వ తారీఖు పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి పోట్లూరు గ్రామంలో ఉన్నాను. నేను ఒక చిన్న కార్యక్రమం మీద వచ్చేసాను. అయితే ఈరోజు ఉదయాన్నే నేను చూస్తే ఇక్కడ సుభాష్ చంద్రబోస్ బొమ్మ ఉంది. మీరంతా చాలా సంతోషంగా ఉన్నారని నేను మనసారా ఆశపడుతున్నాను. అలాగే నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను. మరి సుభాష్ చంద్రబోస్ బొమ్మ చూసినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. చూస్తున్నారు కదా, పోట్లూరు పురవీధులు చాలా అందంగా ఉన్నాయి. చూడముచ్చటగా ఉన్నటువంటి గృహాలు, ఒక మంచి వాతావరణం అయితే ఉదయాన్నే నేను చూశారు కదా. ఆయన జీవితాన్ని త్యాగం చేసినటువంటి సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన యవ్వన ప్రాయాన్ని మొత్తాన్ని కూడా స్వాతంత్రం కోసం, స్వాతంత్ర పోరాటంలోనే ఆయన త్యాగం చేసి కనుమరుగైపోయినట్లుగా మనం చూస్తున్నాం. మరి పురవీధుల్లో ఉన్నటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి చైతన్యం నాకు కనపడింది. పక్కన చూస్తే ఎన్టీఆర్ బొమ్మ ఉంది. ఎన్టీఆర్ కూడా ఆయన జీవితాన్ని ఎంతో త్యాగం చేశారు పార్టీ కోసం, ప్రజల కోసం. మరి సామాన్యుడిగా ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించినటువంటి ఎన్టీఆర్ అంచెలంచెలుగా ఎదుగుతూ మన రాష్ట్రానికి మరి ముఖ్యమంత్రిగా ఎదగడం సామాన్యమైనటువంటి కృషి కాదు, పట్టుదల అన్నీ కలగలిగితేను ఆ స్థాయికి రాగలిగేది. మరి సుభాష్ చంద్రబోస్ బొమ్మను చూడగానే నేను పులకరించిపోయాను. మనం కూడా సమాజంలో మన వంతు కృషి మనం చేసి ఉన్నటువంటి పరిస్థితుల్లోనే మళ్ళీ సమాజం కోసం కూడా ఎంతో కొంత చేయాల్సినటువంటి అవసరం ఉంది. సొంత లాభాన్ని కొంత మానుకొని ఈ సమాజం కోసం మరి పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను చాలా సంతోషపడుతున్నాను. ఉంటాను. ధన్యవాదాలు. మరి